వెల్కమ్ బ్యాక్ టు త్రినేని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాకు కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి మేము 2 ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యామన్నమాట. రెండు సేమ్ ఉపనయనం ఫంక్షన్స్, బట్ డిఫరెంట్ ప్లేసెస్, 2 days అన్నమాట. సో ఆ 2 రోజులు కలిపి నేను ఒక వీడియోలోనే షేర్ చేసేస్తున్నాను. సో ఇదైతే కడపలోనే అన్నమాట. సో మా పిన్ని కొడుకుది ఉపనయనం. ఈ 2 ఉపనయనాలు మొన్న శంకర్ జయంతి రోజే చేశారనమాట. సో సామూహికంగా, అంటే ముందు రోజు నాందీలు చేసుకొని తర్వాత మరుసటి రోజు సామూహికంగా చేసుకున్నారు. సో ఫస్ట్ కడపలోనే దానికి వచ్చేసి మేము నాందీకి వెళ్ళాము. ఇంకోటి వెళ్ళాల్సింది, అటెండ్ అవ్వాల్సింది ఏంటంటే కుప్పంలో అన్నమాట. దానికి మేము సామూహికంగానే వెళ్ళామన్నమాట. సో అక్కడ కూడా ఫంక్షన్, అంటే ముందు రోజు నాందికి ఇక్కడ అటెండ్ అయ్యాము, నెక్స్ట్ డేకి అక్కడ అటెండ్ అయ్యామన్నమాట. సో ఇక్కడి ఫంక్షన్ వచ్చేసి నాకు అమ్మ సైడ్ వాళ్ళన్నమాట. సో అమ్మ సైడ్ వాళ్ళ నుంచి పిలుపు వచ్చింది. సో దీనికి అటెండ్ అయ్యాను. తర్వాత కుప్పంలో అటెండ్ అయ్యేది వచ్చేసి నాన్న సైడ్, అట్లనే మా హస్బెండ్ సైడ్ కూడా అన్నమాట. సో మా హస్బెండ్ వచ్చి మాకు రిలేటివ్స్. సో అట్లా అన్నమాట మా నాన్న సైడ్ నుంచి. అట్లా సో అందుకని ఇద్దరికి, అమ్మ వాళ్ళకి తెలుసు, నాన్న వాళ్ళకి తెలుసు అన్నమాట. 2 కుటుంబాల వాళ్ళు తెలుసు. సో అందుకని 2 ఫంక్షన్స్ ని ఇద్దరం, అమ్మ వాళ్ళు మేము 2 కవర్ చేసామన్నమాట. అవును, మీ కూతురు ఇక్కడ కనిపించడం లేదే. ఇంకా ఇక్కడ మేము ఆ రోజు ఇంకా లంచ్ చేసుకొని వచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చి లగేజ్ ప్యాక్ చేసుకొని మళ్ళీ బయలుదేరామన్నమాట. సో ఆ రోజు ఈవినింగ్ నాకు చాలా టైర్డ్ అనిపించింది. ఇంకా రెస్ట్ తీసుకునేసి మళ్ళీ ఎర్లీ మార్నింగే అన్నమాట 4కే లేచాము. 4కి లేచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళిన టైంకి స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము వెళ్ళాక టిఫిన్ చేసాము. వాళ్ళని పలకరించేసి టిఫిన్‌కి అయితే వెళ్ళాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం కదా! సో నాకే ఆకలేస్తుంది. ఇంకా పిల్లలకి కూడా ఆకలేస్తుంటుంది కదా! సో అందుకని
అండ్ టేస్ట్ విషయానికి వస్తే మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ అన్నీ చాలా బాగున్నాయి నిజంగా. చెప్పు ఏం వద్దులే. చెప్పు 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 అమ్మ ఏది అనేది అమ్మ ఎట్లా పోయింది నాన్న అనేది. అయితే కొత్త అమ్మని తెచ్చుకున్నామంటే సరే అని. సరే అన్నావు నాని. సరే కొత్త అమ్మని తెచ్చుకున్నామా ఇప్పుడు చెప్పు. సరే నా అమ్మ వద్దయితే నేను వెళ్ళిపోతానులే. మరి నేను వెళ్ళిపోతానులే. అవును, అందరూ రావాలి తప్పకుండా. యాక్చువల్లీ మేము వెళ్ళిన ఫంక్షన్ దగ్గర చాలా మంది వీళ్ళందరైతే కన్నయ్య నామకరణానికి మిస్ అయిపోయారనమాట. సో మేము వెళ్ళినాక ఫస్ట్ టైం అనుకుంటున్నాక వీళ్ళందరూ చూడడం ఫస్ట్ టైము. సో చాలా ముద్దులాడారు అండ్ వాళ్ళ అక్కను కూడా చాలా ముద్దులాడారు. చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా టిఫిన్ తినేసి మళ్ళీ ఇక్కడ కార్యక్రమం దగ్గరికి వచ్చామన్నమాట. ఆల్రెడీ అక్కడే జరుగుతూ ఉంటారనమాట. నేను కుప్పం ఫస్ట్ టైం చూడటము. కుప్పం ఊర్లో స్టార్టింగ్ లోనే ఉంది ఈ టెంపుల్. చాలా పాతకాలం టెంపుల్ అనుకుంటా. శివాలయం బాగుంది. అంత పీస్ఫుల్ గా అంతా చాలా ప్లేస్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ నిన్ననే అనుకుంటా కళ్యాణోత్సవం కూడా చేసినారు. అండ్ శంకరాచార్యుల వారికి కూడా అభిషేకం అవన్నీ చేశారు. అలానే డాక్టర్ ధ్రువ, ఏ ధ్రువ నీకు నెక్స్ట్. అట్లే చూడండి, అట్లే చూడండి, చూడండి. ఒక్క నిమిషం మామ, మామ పట్టుకో, ఒక్క నిమిషం ఫోటో తీసుకో. ఓకే ఓకే. Subir
అబ్బా! వేడైతే భయంకరంగా ఉందన్నమాట. చిన్న పిల్లల్ని వేసుకొని ఫంక్షన్స్ కి తిరగడం అంటే అదొక పెద్ద గగనమే. నిజంగా ఈ సమ్మర్‌లో అది కూడా చాలా అంటే చాలా వేడి అనిపించింది నాకు. నాని పోపు నైద్రువ నాగ నైద్రువ ఏ మా చెప్నాని అమ్మ నోట్లో పెట్టుకుంటు కనయ్య వద్దు
అక్కడ వేసేయి నాని, అక్కడ వేసేయి. సో ఇంకా ఫంక్షన్ అయిపోయాక మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. రిటర్న్ స్టార్ట్ అయ్యామో లేదో అంటే కుప్పం ఊరు దాటామో లేదో ఫుల్ రైన్ అన్నమాట. అసలు రోడ్డు కూడా ఏం కనిపించట్లేదు. కొంచెం సేపు ఎక్కడన్నా ఆపుదాము అని అంటే మా హస్బెండ్ వచ్చి ఏమొద్దు చిన్నగా వెళ్తూ ఉందాము అన్నాడన్నమాట. కానీ ఆ ఆపడంలో కూడా మనం ఏదైనా చెట్టు కింద ఆపితే చెట్లు పడిపోయేంతగా ఫుల్ గాలి, ఫుల్ వర్షం అన్నమాట. ఒకసారి మేము బళ్ళారికి అట్లే వెళ్ళొస్తుంటే ఫుల్ రైన్ పడింది. అదే సిచ్యువేషన్ మళ్ళా ఆ రోజు ఫేస్ చేసామన్నమాట మేము. కానీ మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నాడు కాబట్టి ఎక్కడా ఆపలేదు. నిదానంగా వెళ్తూ ఉన్నాం. బట్ ఎక్కడైతే ఆపలేదు. చాలా అంటే చాలా వర్షం అన్నమాట. పిల్లలు ఇద్దరు నిద్రపోయారు కార్ ఎక్కంగానే. ఎందుకంటే చాలా వేడి ఉండింది కదా! సో అంతలోనే క్లైమేట్ మారింది. అంతా జరిగిందన్నమాట. అలా చాలా దూరం వచ్చాక ఒక హైవేలో కొంచెం వర్షం తగ్గినాక ఏదో సరస్వతి కేఫ్ అనేదో కనపడిందనమాట. సో కాఫీ తాగుదాము అనేసి కాఫీ తాగడానికి దిగితే అక్కడంతా ఇంకా స్నాక్స్, టిఫిన్స్ అన్ని రెడీ అవుతున్నాయి. నేను ముల్బాగల్ దోస అనేది ఫస్ట్ టైం వింటున్నా. ట్రై చేద్దాము అన్నట్టుగా అనుకుంటే ఇంకా రెడీ అవ్వలేదు. చాలా టైం పడుతుందండి అన్నారనమాట. సో ఇంకా వాళ్ళే ఒకటైతే సజెస్ట్ చేస్తారు. అదేదో మినీ ఇడ్లీ విత్ డిప్ సాంబార్ అన్నమాట. అది కూడా చాలా అంటే చాలా బాగుండింది. ఇంకా మా నాన్న ఒక వడ తీసుకొని డిప్ తీసుకున్నాడు. మా హస్బెండ్ ఏం తాగలేదు. ఈ కేఫ్ లో ఏమైందంటే మా పిల్లలు ఇద్దరు ఆడుకుంటూ ఆ, ఉండిన్నారు. దాంట్లో వచ్చేసి పాలు కన్నమ్మకి అడిగినాం అన్నమాట. అడిగింటే తాగుతూ అనింది, చేయి పట్టి దొర్లిచ్చేసింది. అంతా సోఫా అంతా పడినాయి. అదొక పెద్ద తలకాయ నొప్పి. అట్లా జరుగుతుంటాయి చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంతా. మళ్ళీ క్లీన్ చేసేసి పక్కకు వచ్చి కూర్చొని ట్రై చేసాం అన్నమాట. ఏంది
ఇడ్లీ తింటావా పోనీ? సో చూసారుగా ఇంతే అండి, ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ రావట్లేదు, లైక్స్ చేసుకోండి. బాయ్ బాయ్. No, no. So, okay, tell me that if I take this basic plan, how many owners number I get?